ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుల పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని మనుషులమైనటువంటి మనము దేవునిని కలిగి మాత్రమే జీవితం అంతా కూడా జీవించాల. దేవునిని కలిగి మాత్రమే జీవితం అంతా జీవించాల. అన్య జనాంగం చూడండి, 600 అయినా సరే, 100, 150 అయినా సరే, వాళ్ళు విశ్వసించినటువంటి వారి విశ్వాసం నుంచి తొలగిపోవటం అనేది అసంభవం, జరగదు. అట్లాగా దేవుని వారము, దేవుని మనుషులము అని బ్రతికేటువంటి మనము మాకు అది మేలు చేసింది, ఇది మేలు చేసింది, కింద ఉన్నటువంటి భూమి మేలు చేసింది అని తలతెక్క సమాధానం పరిశుద్ధుని సన్నిధిలో చెప్పొద్దు. ఆమేన్. తలతెక్క సమాధానం, తిక్కల మాటలు దేవుని సన్నిధిలో మాట్లాడొద్దు. మాట్లాడితే పరిస్థితి వేరేలాగుంటుంది. ఆయన ఏం చేస్తాడంటే శక్తిహీనుణ్ణి బలవంతులైనటువంటి దేవుని ప్రజల మీదకి పంపించి ఆ శక్తిహీనునికి బలమైనటువంటి దేవుని ప్రజలను అప్పచెప్తాడు. తిక్కల మాటలు మాట్లాడితే, అజ్ఞానంతో మాట్లాడితే దక్కే ప్రతిఫలం ఇది. శక్తిహీనునికి దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో అప్పచెప్తాడు. పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా మారిపోయిందో. అందుకే దేవుని ప్రజలమని మనం తీర్మానించబడ్డాం. ఇక ఆ తీర్మానం కొనసాగాలి అలాగనే. ఆ తీర్మానం అనేది అలాగనే ఆయన సన్నిధిలో కొనసాగాల. అజ్ఞానంతో మాట్లాడొద్దు వీళ్ళలాగా. ఇర్మీయా గ్రంథము 44 అధ్యాయము 17వ వచనం, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశ రాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగే చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. తెలివి తక్కువ మాటలంటే ఇదే. పరిశుద్ధుని సన్నిధిలో అజ్ఞానంతో మాట్లాడటం అంటే ఇదే. ఏం జరుగుతూ ఉన్నదంటే దేవుని ప్రజలైనటువంటి వారు దేవునిని విసర్జించి దైవము కాని దానిని దైవము అని చెప్పి దాని ముందు వారి జీవితాలని ధారపోస్తా ఉన్నారు. దేవునికి జీవము కలిగినటువంటి పరిశుద్ధునికి జీవితాన్ని, మన యొక్క ఆత్మను అప్పగించుకుంటే క్షేమం కలుగుతుంది. అంతేగాని జీవము లేనటువంటి వ్యర్థమైనటువంటి వాటి యందు నమ్మిక ఉంచితే క్రైస్తవ్యులమైనటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనము వ్యర్థమైనటువంటి వాటి యందు విశ్వాసము కలిగి మనము నడుచుకున్నట్లయితే పరిస్థితి ఎక్కడికో పోతుంది, చేయి దాటిపోతుంది. ఎంత అజ్ఞానమా, ఎంతటి తెలివి తక్కువతనమా, ఎంతటి అవిశ్వాసమా. దేవుని ప్రజలయ్యుండి దేవుడు శక్తిమంతుడు అని చెప్పినటువంటి మాటతోటే ఆయన వ్యర్థుడు అనే విధంగా మన జీవితాలు మనము మలుచుకుంటే శాపం అనేది, నాశనం అనేది మనకే కలుగుతుంది. ఆయన వ్యర్థుడు కాదు, మహాశక్తిమంతుడు.
అందుకు వారి పితరుల జీవితాలే సాక్ష్యంగా ఉన్నాయి. ఆయన గొప్ప దేవుడు అని చెప్పడానికి ఈ మాట మాట్లాడుతున్నటువంటి వారి ముందున్నటువంటి వారి వెనుకున్నారు కదా వారి పితరులు, వారు సాక్షులుగా ఉంటా ఉన్నారు. ఆమేన్. ఆకాశమందున్నటువంటి పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సముద్రములో ఉన్నదంతా కూడా ఆయనదే. ఆయన అన్నిటిలో నిలిచినటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి వారికి పూర్వకాలంలో ఉన్న వారి పితరులకు చేసినటువంటి మేలును చూద్దాం. వారి పితరులకు చేయబడినటువంటి మేలు యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగిన వాటిలో ఒక్కటి అయినా తప్పి ఉండలేదు. దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని కూడా మీరు అనుభవపూర్వకముగా మీరు చూసి ఉన్నారు, అనుభవించి ఉన్నారు. సేవకుడు ఒక్క మాటలో ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు మీ కొరకు ఉద్దేశించినటువంటి ప్రతి మంచి మాటని నెరవేర్చి ఆ నెరవేర్పుని మీరు అనుభవించేటట్లు చేసిండు. కాబట్టి ఆయన మీ ముందు ఎన్నటికీ దేవుడుగా నిలుపుకోవలసినటువంటి బాధ్యత మీది. వెర్రితనం అనేది జీవితాన్ని కనికరం లేకుండా కూల్చేస్తుంది. వెర్రితనం అనేది వారి జీవితాలు అలాగనే కూలిపోతాయి. యెహోషువ కాలంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, అనుభవపూర్వకముగా ఆయన చెప్పినటువంటి మాటని నెరవేర్చి అనుభవించేటట్లు చేశాడు. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, ఈ అనుభవించినటువంటి ప్రజల యొక్క సంతానము, మా అజ్ఞానము, మా యొక్క ఎర్రతనము మాకుంటది, మేము దీన్ని విడిచిపెట్టాం, మేము చేయాలనుకున్న దానిని తప్పక చేస్తాం అని చెప్తా ఉన్నారు. ఊరూరు ఉద్దర అట్ట చేయకుండా చేస్తే నిండా మునుగుతారు. కనికరం అనేది లేకుండా మునిగిపోతారు. కనికరము చూపించాల్సినటువంటి సమయంలో కనికరాన్ని కోల్పోతాం. అట్లా చేయకండి. దేవుని ఈరోజు వాగ్దానము సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని హృదయం అందించుకున్న దేవుని ప్రజలారా, జ్ఞాపకం ఉంచుకోండి. యోహాను గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానం ఏమిటంటే, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. మనం లోకానికి సంబంధించినటువంటి వారం అయినమే అనుకోండి, మనకి లోకం అంతా కూడా చుట్టంలాగే ఉంటుంది. కష్టం అనేది రానియదు. లోకము మనల్ని ప్రేమిస్తుంది. మనము లోక సంబంధులం కాదు. మొదటి నుంచి ఆయన పవిత్ర రక్తము కొరకు సిద్ధపరచబడిన వారు కనుకనే ఈరోజు ఆయన మార్గంలో నిలబడి, ఆయన యందు నిలబడి నడుచుకుంటా ఉన్నాం. కనుక లోకము మనల్ని ద్వేషించడంలో ఆశ్చర్యపోవలసిన పని లేదు. పైపెచ్చు ఈ లోకం అనేది తన వారిని స్నేహిస్తుంది. మనం లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు కదా, అంటే మనల్ని ద్వేషిస్తుంది. కనుకనే ఆయన మనకేం చెప్తా ఉన్నాడంటే, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నా. లోకములో నుంచి మనము తీయబడ్డాం.
జనములలో నుంచి మనల్ని తీసి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అజ్ఞానానికి మనము దాసులుగా ఉండటం కొరకు కాదు మనల్ని తీసింది. ఆయన నిబంధన వాక్యాలను గైకొని ఆయన చెప్పినటువంటి మంచి మాటల్లో ఒక్కటి కూడా తప్పు ఉండలా. ఆ తప్పనటువంటి వాక్యాన్ని నెరవేర్చుకున్నట కొరకు మనము ఆయనను అనుసరిస్తా ఉన్నాం. కాబట్టి అన్య జనాంగం మాట్లాడినట్లు దేవునిని విసర్జించి ఎర్రితనంతో నిండిపోయారు కదా. ఆ ఇర్మియా గ్రంథంలో ఉన్న ప్రజలు దేవుని ప్రజలే. దేవుని వాక్యము కొరకు ఎంతకైనా తెగించాల్సినటువంటి వారు దేవుడు మాకు తెలియదు అని తెగించి చెప్తా ఉన్నారు. అంత తెగిస్తే, అంత గర్వానికి లోబడితే జీవితం కూడా అంతే దారుణంగా ముగించబడుతుంది. వాళ్ళకి అదే జరిగింది చివరికి వచ్చాలకి. ఆయన వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. ఆయన మనల్ని లోకంలో నుంచి తీసిండు. లోకానికి అంటుకొని ఉండమని కాదు, లోకంలో నుంచి తీసింది. ఎందుకంటే లోక సంబంధులము కాము, ఆయన వాక్యానికి మనము హక్కుదారులము, ఆయన వాక్యానికి మనము హత్తుకొని ఉండవలసిన వారమని లోకంలో నుంచి మనల్ని తీసిండు. తీసినటువంటి ఈ దేవునికి మనము హత్తుకొని నడవాలి, ఆయనను అనుసరించి నడవాలి. ఏమంటారు? దేవునిని మాత్రమే అనుసరిద్దాం. ఆ వెర్రితనంతో నిండుకొని దేవుని మనుషులు మాట్లాడకూడని మాటలు మాట్లాడొద్దు. మాట్లాడితే భయంకరంగా జీవితం ముగిసిపోతుంది. ఇర్మియా గ్రంథంలో రాయబడిన విధంగా వారి జీవితాలకు ఆ అజ్ఞానంతో ఏ విధంగా దేవుణ్ణి దూషించి దేవునిని విసర్జించారో అదే కీడు వారి మీదకి వస్తుంది. అదే కీడు. మనం దేవుని ప్రజలు, దేవుని యొక్క సొంతమైనటువంటి వాళ్ళు. ఆ సొంతమైనటువంటి ప్రజలు ఆ సొంతమైన దేవునికి ఎలాగ నడుచుకుంటారో అలాగనే నడుచుకుందాం. లోకంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకుందాం ఆయన కోసం. అలాగ జీవించుదాం, అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థించుచూ ఉండగా ఈ వాక్యమును తండ్రి మీరు కట్టి ఫలింపచేయమని, మీకు లోబడి మీ పరిశుద్ధతకు అంటుకట్టబడవలసినటువంటి వారము, మీకు లోబడి మీ పరిశుద్ధతకు అంటుకట్టబడి నడుచుటకు దినదినము కూడా మీ పరిపూర్ణ కృపలో తండ్రి స్థిరపరచుటకు మీ సహాయమును, మీ ఆత్మ యొక్క నడిపింపును ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించుచు ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని పరలోకపు తండ్రి లేఖనముల యందు రాయబడినటువంటి మీ యొక్క జీవమును ఇదిగో నాయన నీ బిడ్డల హృదయాలలో స్థాపించి లోకమంతయు దుష్టుని యందుండగా లోకములో నీకు స్వాస్థ్యముగా ఉన్నటువంటి మా మీదికి మీ కృపను తండ్రి సదాకాలము నిలిపి మా అజ్ఞానము అయ్యా ఇదిగో మమ్మను ముంచి వేయకుండా ఉన్న ప్రతి అజ్ఞానమును కూడా మీ కృప చూపున కొట్టివేసి మీ పరలోకపు ఆత్మను సమృద్ధిగా మాకు అనుగ్రహించి మీ యందు స్థిరపడుటకు కృప చూపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.